పౌలు గారండి, ఎంతమంది కుట్రలు పన్నారో ఆయన మీద, ఎన్ని కన్నీళ్లు విడిచాడో లెక్కలేదు. పిల్లల కోసం కాదండి, కుటుంబం కోసం కాదండి, ఆస్తుల కోసం కాదండి, పేరు ప్రతిష్టల కోసం కాదండి, కేవలం సువార్త కోసం, కేవలం సువార్త కోసం, కేవలం క్రీస్తుని ప్రకటించుచున్న కారణాన్ని బట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కుట్రలు అనుభవించాడు. అయినా నేను మారు మనస్సు పొంది ఉన్నాను గనక నాకెన్ని సంభవించినప్పటికీ ప్రయోజనకరమైంది దాన్ని నేను దేన్ని దాచుకోను. ఇంటింటా నేను బోధిస్తాను, ఇంటింటా నేను ప్రకటిస్తాను. ఎవరికి ప్రకటిస్తానో తెలుసా? గ్రీసు దేశస్తులకి, యూదులకు కూడా, నన్ను శ్రమ పెట్టిన వారికి, నన్ను బాధించిన వారికి, నా కన్నీటికి కారణమైన వారికి కూడా నేను ఒక సువార్తనవుతాను. అది నా మారు మనస్సు అన్నాడు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, తన కన్నీటికి కారణమైన వ్యక్తి ఎదుట నిలబడి సువార్త చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరనిపించింది. తమను ఎవరైనా బాధ పెడితే వాళ్ళ ఎదుట నిలబడి ఇది నా దేవుని సువార్త అని సాక్ష్యం ఇవ్వగలిగే బ్రతుకు కలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా అనిపించింది. యూదులు పౌలు కన్నీటికి కారణం. యూదుల కుట్రల వల్లే అనేక మార్లు చెరసాల పాలైపోయాడు. యూదుల కుట్ర వల్లే ఎన్నోసార్లు తన శరీరం అంతా నలిగిపోయింది. కొరడా దెబ్బలతో నలిగిందండి, మాటలతో కాదు. చాలా మంది మాటలకే నలిగిపోయామంటారు, కొరడా దెబ్బలతో నలిగిపోయింది. అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంట? మానట్లేదు, నేను ప్రతిరోజు ఇంటింటికి వెళతానే ఉన్నాను. ఈరోజు వెళ్ళా, మీకు అర్థమయ్యే మాట చెప్పనా? ఈరోజు ఒక యూదుడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి పౌలు గారు, ఎందుకు వచ్చేవాళ్ళగా అన్నాడు అనుకోండి, గట్టిగా కోపంగా. వెంటనే యేసుక్రీస్తు ప్రభు మంచివాడు, ఆయనకి వేరుగా నువ్వు ఉండొద్దు అని చెప్పాడు అనుకుందాం, ఉదాహరణగా చెప్పుకుందాం. వెంటనే అక్కడున్న వ్యక్తి ఆ చేతిలో ఉన్న కర్ర తీసుకొని టప్ప టప్ప రెండేశాడు. ఏం చేశాడు? టప్ప టప్ప రెండేశాడు. ఇతను